ఫైజర్ వారి తరఫున ఇక్కడ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వ్యాక్సినేషన్ అంటే టీకాల గురించి ఒక సెంటర్ స్టార్ట్ చేస్తున్నామండి. దానివల్ల అంటే అడల్ట్స్కి ఇంతకుముందు మనకు చిల్డ్రన్స్లో పిల్లలలో వ్యాక్సినేషన్ ఇస్తున్నారండి, కానీ అడల్ట్స్లో వ్యాక్సినేషన్ చాలా తక్కువగా ఉంది. అయితే రోజు రోజుకు అడల్ట్స్లో డిసీజెస్ పెరుగుతున్నాయి. డయాబెటీస్ వల్ల కానీ లేకపోతే హైపర్ టెన్షన్ వల్ల కానీ లేకపోతే ఓవర్ వెయిట్ వల్ల కానీ ఈ కోమార్బిడిటీస్ వల్ల వాటి వల్ల ఇన్ఫెక్షన్ కనుక వస్తే చాలా సివియర్గా వస్తుంది, చనిపోవడం కూడా జరుగుతుంది. సో దీని గురించి అంటే వ్యాక్సినేషన్ ఇస్తే ఇవన్నీ తగ్గించవచ్చు అనేది అనుకుంటున్నాను. దానివల్ల అంటే ఈ సెంటర్ స్టార్ట్ చేసి ప్రజలలో అవగాహన పెంచితే పెద్దలలో వ్యాక్సిన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్, ముఖ్యము. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని తెలపడానికి ఈ సెంటర్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ ద రీజన్. అయితే ఇది ఇంకా అవగాహన పెంచాలని అనుకుంటున్నాము. దానికోసమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. అబోవ్ 40 ఇయర్స్ నుంచి మనకి ఇంపార్టెన్స్ పెరుగుతుందండి. పర్టికులర్లీ హై రిస్క్ పేషెంట్స్, మధుమేహం, షుగర్ ఉన్న వాళ్ళకి, రక్తపోటు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, ప్లస్ ఇంకా వేరే రిస్క్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి హై రిస్క్ అంటాము. వాళ్ళకి తప్పకుండా వ్యాక్సినేషన్ ఇస్తే చాలా మేలు జరుగుతుంది. అందరికీ ఎంత ఏ ఏజ్ వాళ్ళ కానీ ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే వ్యాక్సిన్ ఇచ్చే ముందు పెద్దవాళ్ళలో డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు చూసి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలా వద్దా, ఎంత రిస్క్ ఉందనేది వాళ్ళు నిర్ధారించి వాళ్ళు ఇప్పుడు డాక్టర్ మెడిసిన్ ఫిజిషియన్ అయితేనే ఆయన చూసి వాళ్ళకు ఎంత ఇవ్వచ్చు, ఏమి ఇవ్వచ్చు, ఎట్లా ఇవ్వచ్చు అనేది వాళ్ళు చెప్తారండి. అంటే పెద్దవాళ్ళకి ఇచ్చే ముందు డాక్టర్కి చూపించి ఇప్పిస్తే చాలా మంచిది. ప్రతి దగ్గర అందుబాటులో ఉందండి. మీరు ఎక్కడ పోయినా సరే మా దగ్గర ప్రతి హాస్పిటల్లో అందుబాటు ఉంది. మేమని చెప్పడం లేదు, ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడ పోయినా వ్యాక్సినేషన్ అంతటా అందుబాటులో ఉన్నాయండి. ప్రాబ్లమే లేదు. కాకపోతే ఏంటంటే తీసుకోవడానికి ముందుకు రావడానికి కొంచెం ప్రజలలో కొంచెం హెసిటేషన్ ఉంది. కాబట్టి దానికి అవగాహన పెంచడానికి ఇదంతా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓకే సార్. మీరు నాగార్జున పల్మనరీ మెడిసిన్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టరు. సో ఈరోజు యశోద హైటెక్ సిటీలో అడల్ట్ ఇమ్యునైజేషన్ సెంటర్ అన్నది మనం అఫీషియల్గా స్టార్ట్ చేస్తున్నాము అండి. సో ఇప్పుడు ఏంటంటే జనరల్ పబ్లిక్లో కూడా టీకా అన్న వ్యాక్సిన్ అన్న పిల్లలకి ఇవ్వాలి అన్నది అందరూ గుర్తిస్తున్నారు. కానీ ఇదే వ్యాక్సిన్స్ పెద్దవాళ్ళలో కూడా చాలా ఉపయోగపడతాయి అన్నది అవగాహన ప్రజలలో చాలా తక్కువ ఉంది అండి. సో మన ఊపిరితిత్తుల పరంగా ఏంటి అంటే ఈ న్యూమోనియాస్ అందరూ వినే ఉంటారు. లంగ్స్కి ఇన్ఫెక్షన్ న్యూమోనియా అంటాము. ప్రతి సంవత్సరము ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి న్యూమోనియా అనేది మనం వస్తూనే ఉంటుంది, వింటూనే ఉంటాం. వైరల్ న్యూమోనియాస్, బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ ఇట్లాగా రకరకాల ఇన్ఫెక్షన్స్తో ఈ మధ్యకాలంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అందులో కొద్దిమంది అడ్మిట్ అయ్యి అందులో కొంతమంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి న్యూమోనియాస్కి ట్రీట్మెంట్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చా అంటే ఎస్, మన దగ్గర అవకాశం ఉంది అండి. సో అవే ఈ వ్యాక్సిన్స్ అన్నది. సో ఇప్పుడు మనకు అడల్ట్స్లో పెద్దవాళ్ళలో మెయిన్గా 50 years పైన ఉన్న వాళ్ళలో మనం జనరల్గా ఇన్ఫ్లుయెన్జా అనేది కూడా ఈ వైరల్ న్యూమోనియాస్కి ఒక ముఖ్య కారణం. ఈ కొత్తది కాదండి, 10 సంవత్సరాలుగా ఉండబోతుంది కూడా. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అన్నది, అట్లాగనే బ్యాక్టీరియాకి న్యూమోకోకస్ అంటాం, ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇవి 2 మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇదేంటంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మనం కంపల్సరీ ఇవ్వాలి, వాళ్ళ అవగాహన పెంచాలి అనొక మంచి ఉద్దేశంతో ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ని ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరుగుతున్నది అండి. సో అందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే హై రిస్క్ గ్రూప్స్, పెద్దవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, వీళ్ళందరూ కూడాను వాళ్ళ దగ్గర డాక్టర్స్ని సంప్రదించి ఈ వ్యాక్సిన్స్ గురించి కనుక్కొని వ్యాక్సిన్స్ తీసుకుంటే మనలో ఈ న్యూమోనియా రావడం తగ్గించవచ్చు. అట్లాగనే న్యూమోనియా వచ్చినా ఆ న్యూమోనియా యొక్క తీవ్రతని మనం తగ్గించవచ్చు. థ్యాంక్స్ అండి. నమస్కారం, నా పేరు డాక్టర్ దిలీప్ అండి. నేను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫైజర్ ద్వారా మనం స్టార్ట్ చేస్తున్నాం. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం చిన్నపిల్లల్లో అందరం కష్టపడే పిల్లలకందరికీ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. అలాగే పెద్దవాళ్ళలో కూడా మనం బాధ్యతగా తీసుకుని వ్యాక్సినేషన్ చేస్తే వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అన్నీ ఉంటాయి. సో వ్యాక్సిన్ ఇస్తే డిసీజ్ రాకుండా ఉండే, మన నాగార్జున గారు చెప్పినట్టు లంగ్ డిసీజెస్ రాకుండా ఉండడానికి, ఇన్ఫ్లుయెన్జా రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే హెపటైటిస్ బి,
హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషను, షింగ్రెక్స్, హెర్పిస్ జోస్టర్ వ్యాక్సినేషను ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. అలా కాకుండా ఇంకా 4-5 వ్యాక్సిన్స్ అడల్ట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం చిన్నపిల్లలకి ఎలా అయితే వ్యాక్సినేషన్ షెడ్యూల్, వ్యాక్సినేషన్ చార్ట్ మెయింటైన్ చేస్తాము, మన పెద్దవాళ్ళని, మన పేరెంట్స్ని మనం దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి, దగ్గరున్న వ్యాక్సినేషన్ సెంటర్ తీసుకెళ్ళి అవసరం ఉన్న వ్యాక్సినేషన్స్, అడల్ట్స్కి అవసరం ఉన్న వ్యాక్సినేషన్ ఫిజిషియన్ని కల్పించి వ్యాక్సినేషన్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డిసీజ్ ప్రివెన్షన్లో చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్ వల్ల కొన్ని అపోహలు ఉంటాయి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దీనివల్ల ఏదో అయిపోతుందని. ప్రతి మెడిసిన్కి, వ్యాక్సినేషన్కి, దేనికైనా కానీ రిస్క్ బెనిఫిట్ రెండు ఉంటాయండి. మనం రిస్క్ బెనిఫిట్ చూసినప్పుడు కొన్ని లక్షల మందిలో ఇచ్చినప్పుడు ఒకరికి ఇద్దరికి మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది సర్వసాధారణం. ఒకరిద్దరికి సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని చెప్పి మిగతా లక్షల మందికి మనం వ్యాక్సిన్ నుంచి దూరం చేయడం అనేది మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. సో వ్యాక్సినేషన్ పెంచే కొద్దీ మనం డిసీజెస్ అవాయిడ్ చేయగలుగుతాం. చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా అడల్ట్స్ వ్యాక్సినేషన్ చేసేటప్పుడు పీడియాట్రిక్ వ్యాక్సినేషన్, పిల్లల వ్యాక్సినేషన్ పీడియాట్రిషియన్ని, ఫిజిషియన్ని కలిసి వాళ్ళకి ఏం అవసరమో చూసుకుని, వాళ్ళకి ఏమైనా అలర్జీస్ ఉన్నో చూసుకుని దానికి తగ్గట్టుగా మనం వ్యాక్సినేషన్ చేసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మనం బయటపడిన వాళ్ళం అవుతాం. Namaskaram, I'm Dr. Santosh Taur, Director Medical Affairs for Vaccines and Rare Diseases at Pfizer Limited India. With our expertise over decades in vaccine science and medical development, I think our commitment to ensure the advancement of public health through safe and effective tools such as vaccination continues. This partnership with Yashoda Hospital reaffirms our vision to ensure that the preventive health care is promoted in the country. And also, I think this is a key milestone in the journey to equip our national healthcare system by providing the right information for both healthcare providers as well as the patients to make the right decision making regarding the healthcare solutions such as immunization. So we stand committed to this cause, and we thank all the important stakeholders for building this partnership and ensuring that adult immunization in the country takes a larger leap to ensure the good health and well-being of our community. Thank you so much.